ఈ సంవత్సరం ఒక పాట రాశాను. కురిసింది తొలకరి వాన నా గుండెల్లోన. అందరు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. కురిసింది తొలకరి వాన నా గుండెల్లోన. చెప్పండి. ఈనబట్ల కురిసింది తొలకరి వాన నా గుండెలోన, చిరుజల్లులా ఉపదేశం, నీ వాక్యమే వర్షం, నీ నిత్య కృపయే వాత్సల్యం, నీ దయయే హెర్మోను మంచు. చప్పలపడండి గట్టిగా. ఒక పల్లవ పాడుకుని దేవుని వాక్యాన్ని అందిస్తాం. ఒక పల్లవి అంతే. ఒక పల్లవ పాడి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేను ఏ పాట రాశానో ఆ పాటే ప్రసంగంగా చేస్తా. దాన్నే ప్రసంగం చేస్తా. పాటే వాక్యం, వాక్యమే పాట. పాట ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఆనందించండి, పరవశించండి అని బైబిల్ చెప్తా ఉంది. పాడుకున్నావా? కురిసింది తొలకరి వాన నా గుండెలోన, కురిసింది తొలకరి వాన నా గుండెలోన, చిరు చల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, చిరు చల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే, పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. కురిసింది తొలకరి వాన నా గుండెలోన, చిరు జల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, చిరు జల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆనందించి నా యేసయ్యా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆరాధించి ఆనందించే నా యేసయ్యా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆరాధించి ఆనందించే నా మెసేజ్ అయిన తర్వాత చివరిలో తాళింపు వేసుకున్నాం. ప్రస్తుతానికి పల్లవ చాలు, తర్వాత అందరం కలిసి పాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. నేను మాట్లాడే దేవుణ్ణి. చేద్ద తేలాలు చెప్పండి. హల్లెలూయా.
నేను మాట్లాడతాను. భూమండలమా భూమండలమా నా నోటి మాట వినుము. నా నోటి మాటను విను. నా ఉపదేశము వానవలే నా ఉపదేశాన్ని వానవలే, నా వాక్యము మంచు నా వాక్యం మంచు వలె, లేత గడ్డి మీద పడు లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షం వలెను, పచ్చిక మీద కురి వర్షం వలె నేను ఉంటాను. ఇక్కడ ఈ మనం చదువుకున్న వాక్యంలో వర్షము, మంచు, జల్లు, మనం ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. వర్షానికి, మంచుకి, జల్లుకి, పలకరించేటట్లుగా జల్లు రకరకాలుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు వర్షాన్ని గురించి మనం కొన్ని మాటలు బైబిల్లో నుంచి ధ్యానం చేస్తున్నాం. వర్షం అవసరం, వర్షం కావాలి. ఎందుకు? మొట్టమొదట దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు భూమిలో నుండి ఆవిరొచ్చి భూమిని తడిపేది. వర్షమే లేదు, వర్షం లేదు. భూమిలో నుండి ఆవిరొచ్చి భూమిని తడిపేది. ఏదైనా తోటలో తూర్పు దిక్కున ఆదాము అవ్వలను దేవుడు పెట్టినప్పుడు సమృద్ధిగా ఉంది, వర్షమే లేదు, వర్షం అనేదే లేదు. ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, పాపాన్ని కొని తెచ్చుకున్నారో, ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకుని పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏదేను తోటలో నుంచి బయటికి తరిమివేయబడ్డారో, ఆ తర్వాత మానవుడు మట్టిలోని చేశాడు గనుక, దేవుడు మానవుడిని మట్టిలో నుంచి చేశాడు గనుక, ఈ మట్టిలో నుంచి చేసిన ఈ మానవుడు, మట్టిలో నుంచి చేసిన ఈ మానవుడు జీవితంలో మనం గమనించి చూస్తే అతడు మట్టిలోని చేశాడు కాబట్టి ఎండకి ఎండి అతడు మట్టి రాలి దుమ్మయి ధూళై గాలికి ఎగిరి అటు ఇటు గాలి ఎగిరిపోతా ఉన్నాడు. గాలికి ఎగిరిపోతున్నాడు, దుమ్ము ధూళైపోయాడు. మీరు బైబిల్లో చూస్తే అబ్రహాము కూడా దేవుడు ఒక వాగ్దానం చేసేటప్పుడు ఆకాశ నక్షత్రాలు అన్నాడు, ఇసుక అన్నాడు, రేణువులు అన్నాడు. అంటే ధూళి, అన్ని జనాంగం. మానవుడు పాపం చేసినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, పాపాన్ని కొని తెచ్చుకున్నప్పుడు ఈ మట్టితో చేసిన ఈ శరీరం రకరకాల శోధనలు, శ్రమలన్నిటిలో ఎండ దెబ్బకి ఎండి పాడైపోయిన జీవితం అయిపోయి ధూళిలో కలిసిపోయాడు. వర్షం ఎందుకు అవసరం అంటే, ఖచ్చితంగా వర్షం అవసరం. ఎందుకు అవసరం అంటే ధూళిగా మారిపోయాడు మానవుడు. ధూళిగా మారిపోయి వాళ్ళ మనిషి జీవితంలో ధూళిగా మారిపోయాడు. ధూళిగా గాలికి ఎగరుతున్నాడు. ఎట్టంటే గాలి కొడితే కొట్టుకొని పోతున్నాడు. ధూళిలాగా ఒక దగ్గర ఉండడు, కొట్టుకొని ధూళిలాగా పోతా ఉన్నాడు. ఏడకంటే ఆడకి పోతున్నాడు. ఎడారిలాగా అయిపోయింది కొంతమంది జీవితం. ఎడారిలో కాస్త కూడా చిగురించే ఏదైనా తోట అనుభవం ఉండదు. మొత్తం ధూళి. అసలు ఇసుక తుఫానులాగా గాలి, వర్షం వచ్చేస్తుంది, ఎగిరిపోవడం అంతే. ఎడారిలో మనకు వెళితే నీళ్లు ఒక చుక్క కనబడదు. జీవితంలో కొంచెం కూడా సంతోషం, ఆనందం కనబడదు. ద్వితీయోపదేశకాండం 32:10 ఎడారిలాగా అయిపోయింది మనిషి జీవితం అని రాసింది అక్కడ. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను, పాడైన ఎడారిలాగా మారిపోయింది మనిషి జీవితం. ఎడారిలాగా వాని కనుగొని, ఎడారి లాంటి వాడిని కనుగొంటా నేను, ఆవరించి కనుక్కుంటా నేను. ఎడారిలాగా మారిపోయాడు, ధూళిలాగా అయిపోయాడు మనిషి జీవితం. మట్టికి మట్టిలాగా, పాత నిబంధన చెప్పినట్టు నువ్వు మట్టిలో నుంచి తీయబడ్డావు కనుక, నువ్వు మన్నే కనుక మరలా నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతావు అని చెప్పినట్టు దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళై పాడైపోయిన జీవితాలను మరలా అవి బాగవ్వాలంటే ఆకాశం నుండి వర్షం కురిసి తీరాలి. చేతుల తల్లి చెప్పండి గట్టిగా, హుషారుగా, గట్టిగా చెప్పాలి, హుషారు చెప్పాలా. పాడైపోయిన దాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? మరలా నేను ఏదేలాగా చేస్తా.
ఆది కాండంలో మనం అప్పుడు వర్షం ఎప్పుడు కురిసింది? ఈ భూమి మీద మనుషుల యొక్క పాపం విస్తరించిపోయి పాడైపోయి ఎడారిలాగా ధూళిలాగా మారిపోయిన జీవితాలకి నోవాహు కేకలు వేసి చెప్పాడు, ఇదిగో వర్షం రాబోతుంది, వర్షం రాబోతుంది, వర్షం రాబోతుంది అంటే ఒక్కడు నమ్మలేదు. ఒక్కడ కూడా నమ్మలేదు. సంవత్సరాల తరబడి నోవాహు చెప్పినా ఎవరూ నమ్మలేదు. నమ్మకపోగా ఎగతాళి చేశారు. మీరు గమనించండి, అప్పుడు వచ్చిన వర్షం ఏం చేసిందంటే, ఆ వర్షం వచ్చి పాపంతో ఉన్న జనాంగాన్ని సచ్చి తెప్పలై తేలేటట్లు చేసింది. ఒక్క నీతిమంతుని కుటుంబాన్ని మాత్రం పైకి తేలేటట్లుగా చేసింది. చేత తెల్లలు చెప్పండి గట్టిగా. అయితే ఇప్పుడు మన జీవితంలో కావాల్సిన వర్షం, అసలు వర్షం బైబిల్లో ఎస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, వారిని నా పర్వతము నేను ఆ పర్వతం యొక్క చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేస్తా, ఋతుల ప్రకారం వర్షాన్ని కురిపిస్తా, దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. దీవించబడడానికి రెండు చేతులు పైకెత్తండి. ధూళిగా ఉన్న మనల్ని, ఎడారిగా మారిన మనల్ని వర్షము రప్పించి వర్షము ద్వారా దీవెనకరంగా మారుస్తానని మాటిస్తున్నాడు దేవుడు. చేతులెత్తి చెప్పు గట్టిగా. ఈరోజు వర్షం దీవెనకరంగా మారుస్తానంటున్నాడు. వర్షం బైబిల్లో రకరకాల సాదృశ్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే ఈ వర్షం కురుస్తుందో దీవించబడతాను, దీవెనకరంగా మార్చబడతావు. ఎప్పుడు ధూళిగా ఉన్న నువ్వు, ఆ ధూళి ఏమవుతుందంటే వర్షం పడితే బురదగా మార్చబడిపోద్ది. గాల్లో ధూళి ఎగురుతూ ఉంటుంది. వర్షం పడంగానే ధూళి అంతా కలిసి బురదగా మారిపోద్ది. బురదగా జిగట మన్ను అన్నాడు. ఈ దుమ్మంతా పోయి జిగట మన్నుగా మారిపోద్ది. బీడుబారిన భూములన్నీ, పగిలిపోయిన భూములన్నీ ఒక్కసారి అట్లాగా అతుక్కుంటాయి పంటనివ్వడానికి. పనికిరాని భూములు కూడా పంటడానికి కొరకు వర్షం కురుస్తుంది. వర్షం ఒక రైతు భూమిని మొత్తం దున్ని సిద్ధపరచుకొని సేద్యపరచుకొని వర్షం కొరకు ఎదురు చూస్తాడు. అతను ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ఈ సంవత్సరం వర్షం కురిస్తే నా పంట ఇలా పండాలని ఎన్నో ఆశలు పెట్టుకుని ఆశల ఊహలలో విహరిస్తాడు. వర్షం పడిందంటే ఎక్కడలేని ఆశ తీరిపోతుంది. రైతుకి దేవుడు అంటున్నాడు, ఈరోజు ధూళిగా పాడైపోయిన నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించి నిన్ను చికటమన్నుగా చేసి ఒక రూపాన్నిచ్చి నిన్ను సౌందర్యంగా మార్చగలిగిన సమర్థుడిని, శక్తి కలిగిన దేవుణ్ణి వర్షాన్ని కురిపిస్తానంటున్నాడు. అది పరిశుద్ధాత్మ వర్షం, దీవెనకరమైన వర్షం. నిన్ను దీవించడానికి, పాడైపోయిన నీ జీవితాన్ని, ధూళిగా మారిపోయిన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేందుకొరకు ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడు. మీరు అదే ఎస్కేల్ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఎస్కేల్ గ్రంథం హోషియా గ్రంథం నీతి ఫలించినట్లు, హోషియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం తీయండి అందరూ. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. నీతి ఫలించేటట్లుగా విత్తనాన్ని వేయండి. ప్రేమయను చదివేది ప్రేమయను కోత మీరు కోయుడి. ప్రేమ అనే కోత మీరు కోసుకోండి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక. ఇక్కడ చూడండి, నీతి అనే పంట, ప్రేమ అనే పంట మనము కోసుకునే దాని కొరకు నీతి అనే ఈ వర్షం ద్వారా నీతి, ప్రేమ అనే ఈ వర్షాన్ని దేవుడు మన మీద కుమ్మరించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. నీతి అనే పంటను కోసుకోవాలి, విత్తనాన్ని వెయ్యాల. నీతి అనే పంటను మనం విత్తాల, ప్రేమ అనే పంటను విత్తాల. ఆ వర్షం కురిస్తే, ఆ పరిశుద్ధాత్మ వర్షం కురిస్తే నీతి ప్రేమ మనలో ఫలిస్తుంది. దీవెనకరంగా మార్చబడే ఈ వర్షం నా జీవితాలలో ప్రేమను నీతిని మన జీవితంలో చిగురింపజేసేదాని కొరకు ఆ వర్షం కుమ్మరించబడుతుంది. ఈ గుడారాల పండుగకు వచ్చిన మీరు ఆయన ప్రేమని ఆయన నీతిని మీరు ఇక్కడి నుంచి పొందుకొని సమృద్ధిగా పొందుకొని పొంగి పొల్లి ప్రవహించేటట్లుగా మీ జీవితాలలో ఈ ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. ఈ వర్షం పడితే ధూళిగా ఉన్న నీవు దీవెనకరంగా మార్చబడతావు, నీతిగా మార్చబడతావు. ప్రేమను పంచేటట్లుగా ఆయన ప్రేమ నీలో ఫలిస్తుంది, చిగురిస్తుంది. మీరు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇదే వర్షం ఏం చేస్తుందో తెలుసా? వర్షము హిమము. హిమం అంటే మంచు. వర్షము ఏం చేస్తుంది? ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లింపచేసే వర్షం ఈరోజు మీ మీద కుమ్మరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లింపచేసి, చిగురించి వర్ధిల్లింపచేసి నువ్వు అనేకులకి ఆహారంగా మారేటట్లుగా ఆ వర్షం నీ మీద కుమ్మరించబడును గాక. నీవు వృద్ధి పొందాలి. వర్షం ద్వారానే వృద్ధి పొందుతావు, మంచు ద్వారా వృద్ధి పొందుతావు. కొన్ని పొలాలు మంచుతోనే పండుతాయి. విత్తనం వేసినప్పుడు వర్షం ఉంటే చాలు. మన గుంటూరు జిల్లాలో పత్తి పంట విత్తనం వేసేటప్పుడు వర్షం ఉంటుంది. ఆ తర్వాత దానికి వర్షం అవసరంలే. మంచుతోనే అది ఫలిస్తుంది, వృద్ధి పొందుతుంది. మంచు అనంటే కీర్తనలు 133వ కీర్తనలో స్టార్టింగ్ నుంచి చదివితే మన హృదయానికి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలుగు చేసే ఒక వాక్యం దాంట్లో ఉంది. ఏమని? స్టార్టింగ్ నుంచి చదువు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా, ఇదిగో ఇక్కడ పోస్తే ఇక్కడి నుంచి గారి గడ్డం మీద వచ్చి అతని అంగీలి మీదకి వచ్చి దిగజారి కింద దాకా వచ్చి సియోను కొండల మీదకి దిగువచ్చు. హెర్మోను మంచు వలె ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా కోరుకునిచున్నాడు. నువ్వు పక్కనున్న వాళ్ళకి సెకండ్ ఇచ్చి గిచ్చకుండా, గిల్లకుండా, కొత్తకుండా ప్రేమతో ఒకరు చెప్పుకోండి, పక్కన వాళ్ళు చెప్పుకోండి, చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండడమే ఆ అభిషేక తైలం నీ మీద పొయ్యబడినప్పుడు, ఆ మంచు నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీవు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు మార్చబడాలంటే ఐక్యత కలిగి ఉండాలా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ మంచు దిగి వచ్చిందంటే, ఈ మంచు నీ మీదకి వచ్చిందంటే ఐక్యతని ఏ మాత్రం నువ్వు వీడనాడకుండా, పొరపాటును కూడా ఐక్యతను పోగొట్టుకోకుండా, అభిషేకాన్ని పోగొట్టుకోకుండా
సర్వ శరీరం మీద నుంచి అది కారుతూ వస్తూ ఉంటే, ఆ మంచు నీ మీదకి దిగి వస్తుంటే, హెర్మోను పర్వతం మీదకి వచ్చిన మంచు వలె. ఈ మధ్య ఇశ్రాయేలీయులు ఆ పర్వతాన్ని స్వాధీనపరుచుకున్నారు, దాని మీద జెండా పాతారు. చేతులే తలలు చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, సంతోషంగా చెప్పు. ఈ మధ్యనే దాని మీద జెండా పాతారు మన వాళ్ళు. దాన్ని తీసుకుని ఇశ్రాయేలు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు దాని మీద జెండా పాతి దాన్ని స్వాధీనం. మొన్నటి వరకు శత్రువుల చేతిలో ఉన్నింది. ఈరోజు చాలామంది జీవితాల్లో శత్రువుల చేతిలో పడి ఐక్యతను పోగొట్టుకుంటున్నారు. మంచు నీ మీద కురవదు. మంచు నీ మీద కురవాలంటే ఐక్యతను పోగొట్టుకోకూడదు. వర్షం నీ మీద కురిసిందంటే దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా నీ మీదకి వస్తాయి, నిశ్చయముగా నీ మీదకి వస్తాయి. ఆ ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. మీరు కొత్త నిబంధనలో చూస్తే సూర్యుణ్ణి నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను, వర్షం నీతిమంతుల మీదను ఈ లోకములో ఉన్న పాపుల మీదను దుర్మార్గుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నీతిమంతుల మీద కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద కూడా కుమ్మరిస్తున్నాడు వర్షాన్ని. ఎందుకు కుమ్మరిస్తున్నాడు? ప్రతి మనిషిని నీతిమంతునిగా చేయడానికి కొరకే. వారిని కూడా నీతిమంతులుగా చేయడానికి వాళ్ళ మీద కురుస్తుంది, వీళ్ళ మీద కురుస్తుంది. నీతిమంతుల మీద కురుస్తుంది, అనీతిమంతుల మీద కూడా వర్షం కురుస్తుంది. వాళ్ళు గచ్చపొదలో ముళ్ళ పొదలు మొరుస్తున్నాయి వర్షం కురిస్తే. గచ్చపొదలు ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి. అలాగే గచ్చపొదలు ముళ్ళ పొదలు కాకుండా దేవుని కొరకు ఉపయోగపడే వృక్షాలు ఎన్నో ఎదుగుతూ ఉన్నాయి. దొరదకుంటాకు అని రాసిన బైబిల్. దొరదకుంటాకు కూడా వర్షానికి దొరదకుంటాకు కూడా మొలుస్తుంది. దొరదకుంటాకు కూడా మొలుస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ మన వాళ్ళు ఏడన్నా కూర్చొని ఇప్పుడు కూడా గీరుకుంటా ఉంటారు, మా కులం అని. దొరదకుంటాకులు కూడా మొలుస్తాయి. అయితే దేవుడు వర్షాన్ని కురిపించేది ఏ వృక్షం అయ్యి పెద్దగా పైకి వెళ్తే రాదను దేవదారు వృక్షాలు, పిచ్చి మొక్కలు చెత్త మొక్కలు కాదు, దేవదారు వృక్షాలు పడతాయంట. పిచ్చి మొక్కలు కూడా మొలుస్తాయి, అవి కాదు. వాటి కొరకు కాదు వర్షాన్ని కురిపించేది. దొరదకుంటాకు కోసం కాదు వర్షాన్ని కురిపించేది. దేవుని కొరకు. ఒక మాటలో చెప్పాలంటే ఆ వర్షం కురిసి మంచి చెట్లన్నీ ఏం చేస్తాయి తెలుసా? చప్పట్లు కొడతాయంట. కొట్టండి మంచి చెట్లు అని చప్పట్లు కొట్టండి చప్పట్లు. చెట్లు చప్పట్లు కొడతాయని అన్నారు కదా, కొట్టండి గట్టిగా. వర్షం పడిందంటే మీ మీద, ఆ చెట్లు మొలిసాయంటే చప్పట్లు కొడతారు మీరు. దేవునికి సంతోషం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడతాయి, సంతోషిస్తాయి, ఆనందిస్తాయి. ఆ వర్షం కురిస్తే, పరిశుద్ధాత్మ వర్షం నీ మీద కుమ్మరించబడితే నీవు ఆనందిస్తావు, పరవశిస్తావు. పిచ్చి మొక్కలు కూడా మొలుస్తుంటాయి. ఎందుకంటే కాల్చేయడానికి, అవి తగలబెట్టడానికి కొరకు వర్షం వాటి మీద పడుతుంది. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కుమ్మరించబడుతుంది. మనం నీతిమంతులుగా ఉండాలనే వర్షం కుమ్మరించబడతా ఉంది. నీతిమంతుడిగా నువ్వు ఎప్పుడు మారుతావు? యేసుప్రభు అన్నాడు, నీతి యావత్తు దీన్ని జరగనిమ్ము. బాప్తిస్మ యోహాను అంటాడు, నీ చెప్పులు వారు ముట్టుకోవడానికి నాకు అర్హత లేదు అంటే, యేసుప్రభు అంటాడు, నీతి యావత్తు దీన్ని జరగనిమ్ము, బాప్తిస్మ ఇవ్వు అన్నాడు. నాకు బాప్తిస్మ ఇవ్వు అన్నాడు. నీతి యావత్తు దీన్ని జరగనివ్వు అన్నాడు. నీ జీవితంలో నీతి ప్రారంభించబడాలంటే ఎదుగో తూర్పు దిక్కున, ఇక్కడి నుంచి తూర్పు దిక్కున మనకు మందిరం కనబడతా ఉంది. చవడగొట్టండి గట్టిగా.
రాత్రే ప్రారంభించబడ్డాయి నీ జీవితంలో బాప్తిసం పొందే కార్యక్రమాలు. చాలామంది రాత్రి పొందారు, ఇంకొన్ని బాప్తిసాలు ఇస్తారు, ఇది అయిన తర్వాత కూడా ఇస్తారు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి, మంచి వృక్షముగా ఉండాలి, నీ మీద వర్షం కుమ్మరించబడాలి. ఆ వర్షం నీ మీద కుమ్మరించబడాలి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చే నీ మీద వర్షాన్ని కురిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కొట్టండి గట్టిగా, ఆజ్ఞ ఇచ్చి నీ మీద వర్షాన్ని కురిపిస్తాడు. ఈరోజు మామూలు వర్షం కాదు. ఏం వర్షం? చదివేటప్పుడు విన్నారు, ఏ వర్షం? మహావృక్షం, మహావర్షం, మహావర్షాన్ని మన మీద కుమ్మరించడానికి ఆయన మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. ఇదిగో ధూళిగా ఉన్న నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, జడారిలాగా మారిన జీవితాన్ని జీవజల ఓటలు నీలో నుంచి ప్రవహించున్నట్లుగా ఆయన నీ మీద వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. నీ మీద ఆయన వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. ఆజ్ఞ అనే వర్షం ఆజ్ఞాపిస్తాడు, వర్షం కురవాళ్ళ మీద అని. నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే రైతు చూడండి ఏం చేస్తాడు, వర్షం కోసం ముందే దాన్ని మొత్తం దానిలో ఉన్న ముళ్ళ పొదలు చెత్త మొత్తం తీసేసి దున్ని 2-3 సార్లు 4-5 సార్లు దాన్ని దున్ని బాగా పదునుగా పెట్టి దాన్ని దున్ని పెడతాడు. చినుకులు బలంగానే ఎత్తున వేస్తాడు. ఇదిగో ఈ గుడారాల పండగలో ఎన్ని చినుకులు నీ మీద పడతా ఉన్నాయి, వర్షం వాక్యపు చినుకులు పడతా ఉన్నాయి. ఒక్కొక్క దైవ సేవకుడు మీకు వాక్యం చెప్తూ ఉంటే నీ హృదయం కరగాలి, నీ గుండెల్లో కురవాలి ఈ వర్షం. నీ గుండెల్లో ఈ వర్షం కురిస్తే నిశ్చయముగా నువ్వు ఇక్కడి నుంచి నీతిమంతుడిగా తీర్చబడి బాప్తిసం పొంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావు. నిశ్చయముగా నీలో నుంచి దేవుని ఆజ్ఞకు లోబడి నీ మీద వర్షాన్ని కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్న ఈ వర్షం నీ మీద కుమ్మరించబడాలి, నిశ్చయముగా కుమ్మరించబడాలి. వర్షం కురని దేశాలు కొన్ని ఉన్నాయి. ఈ సంవత్సరాలు వాళ్ళకి వర్షమే ఉండదు. సముద్రపు నీళ్ళనే వాళ్ళు మంచినీళ్ళుగా చేసుకుని తాగుతుంటారు. అటువంటి స్థలంలో కూడా ఈ మధ్య కొండపోత వర్షం కురిసిందంట. రోడ్లన్నీ మొత్తం మునిగి తేలినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షం నీ జీవితంలో కురిస్తే నువ్వు చిగురిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. పుష్పిస్తావు, చిగురిస్తావు, ఫలిస్తావు. ఖచ్చితంగా ఆయన పుష్పించి ఫలింపజేసి ఆశీర్వదించి దీవించే వర్షాన్ని నీ మీద కుమ్మరిస్తాడు. ఇక్కడ ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనంలో ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, భూమి తరచుగా కురిసే వర్షాన్ని తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు, వారికి అనుకూలమైన, ఈ వాక్యం బాగా వినండి, వర్షం కురిస్తే దాన్ని వేసిన వాడికి అనుకూలమైన పంట ఫలించుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. వర్షం కురిసినప్పుడు దాన్ని పంటని దున్ని వేసిన వాడికి అనుకూలమైన పంట పండాలి. కొంతమంది పంట వేసినోడు అనుకూలమైన పంట పండదు. చెట్టు ఇక్కడ ఉంటుంది, పక్కింట్లో వాడు కోసుకుంటుంటారు. కొంతమందికి కాపు, వాడు వేసినోడికి తినడం, పక్కన వాళ్ళు తింటుంటారు. కొంతమంది జీవితాలు అటు మారాయి. అది పంట ఎవరేసారో వాళ్ళే కోసుకునేటట్లుగా ఆ పంట ఉండాలి.
ఆ పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు పుష్పించి ఫలించి దేవునికి ఆశీర్వాదకరమైన పంట నీలో రావాలా. నువ్వు అది ఆశీర్వాదకరంగా యజమానుడికి తృప్తిపరచగలిగేటట్లుగా నువ్వు పెరగాల, అభివృద్ధి పొందాలా, ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, వర్ధిల్లాలా. ఆజ్ఞ వర్షం నీకు మహిమకరంగా నీ మీద కుమ్మరించబడినప్పుడు, మహావర్షం నీ మీద కుమ్మరించబడినప్పుడు నువ్వు ఫలించాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలా, దీవించబడాలా. ఆ వర్షం నీ మీద కుమ్మరించబడాలా. ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితంలో ఈరోజు వరకు కొంతమంది జీవితాలలో పొరపాటును కూడా వాళ్ళ జీవితాన్ని ఎడారిగానే ధూళిగానే వదులుకొని వాళ్ళు ఏమాత్రం బాగుపడాలన్న ఆశ మాత్రం పొరపాటును కూడా లేని స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. దేవుడు ఈరోజు అటువంటి వారికి సూటిగా చెప్తున్నాడు, నువ్వు ధూళిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాడైపోయి ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు ఎడారిగా మారిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనములో తొలకరి వర్షాన్ని కురిపించాడు. తొలకరి వర్షం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనములో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆకాశము నుండి దిగి వచ్చింది. పై నుండి దిగి వచ్చింది, ఆకాశము నుండి దిగి వచ్చింది. వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ పందిరుల నిండా ఆ వర్షం కురవబోతా ఉంది. ఇప్పుడు పందిళ్ళ నిండా చేతులు చప్పట్లు కొడుతూ దేవుని ఆనందిస్తూ ఆ వర్షం ఇదిగో నీ మీద కుమ్మరించబడతా ఉంది. అప్పుడు కురిసిన తొలకరి వర్షం, ఇదిగో అప్పటి నుండి తొలకరి వర్షం ప్రారంభమయ్యి ఈ పంటని, ఈ సంఘం అనే సార్వత్రిక సంఘాన్ని, ఈ ఫీల్డ్ని తడుపుతూ ఉంది. ఈ ఫీల్డ్ తడుపుతూ ఉంది ఆ వర్షం. ఎందుకు? ఆయనకు అనుకూలమైన పంటగా నువ్వు మారడాని కోసం, ఆయనకి నువ్వు ఇష్టంగా ఉండడానికి కొరకు. నా తండ్రి వ్యవసాయకుడు. అవునా కాదా? మన దేవుడు మనల్ని ఆయనకి ఇష్టమైన పంటగా పండమంటున్నాడు. పనికిరాని తీగని తీసి పారేస్తాడు. పనికిరాని ప్రతి తీగను దానిలోండి వేరు చేస్తాడు, కట్ చేసి పారేస్తాడు. ద్రాక్ష చెట్టులోండి తీసి పారేస్తాడు. దాంట్లో కలవని కూడా తీసి పక్కన పారేస్తాడు. నువ్వు ఫలించకపోతే, అభివృద్ధి పొందకపోతే, నీతిమంతుడిగా మార్చబడకపోతే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకపోతే, దేవుని ఆజ్ఞకి నువ్వు లోబడకపోతే, వర్షం కురిసినా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే, అనుకూలముగా ఆయనకి అనుకూలముగా నువ్వు జీవించకపోతే, ఆయన సంతోషపరిచే పంట నీలో లేకపోతే, ఆ వర్షం కుమ్మరించబడినప్పుడు సంఘం స్థాపించబడింది, కృపాకాలం ప్రారంభించబడింది. దేవుడు మొట్టమొదట ఆదిలో మొట్టమొదటి దేవుడు దేవదూతలను చేశాడు. దేవదూతలను చేసిన తర్వాత దేవదూతలు దేవుని ప్రజల కొరకు పరిచర్య చేసి ఆత్మలుగా దేవదూతలను చేశాడు. తర్వాత మానవుని చేశాడు, పరిశుద్ధుడిగా చేశాడు. జీవాత్మను ఓదగ నరుడు జీవాత్మాయను, తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు. పాపం లేని ఒక కాలం, పాపం లేని కాలం. పాపం ఎప్పుడైతే చేస్తే మనసాక్షి కాలం వచ్చింది. మనసాక్షి కాలం చివరిలో ఇదిగో ధర్మశాస్త్ర కాలం వచ్చింది. ధర్మశాస్త్రానికి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ పొందిన ఈ కృపాకాలానికి మధ్యకాలం 3.5 సంవత్సరం. యేసు ప్రభు ఈ లోకంలో నేను చెప్పినదేమనగా, ధర్మశాస్త్రంలో ఉంది నేను చెప్పినదేమనగా, అది మధ్యకాలం 3.5 సంవత్సరం. ఆ తర్వాత
పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పైనుండి దిగి వచ్చిందో కృపాకాలం స్టార్ట్ అయింది. సభలో కొట్టండి గట్టిగా. కృపాకాలం స్టార్ట్ అయింది. వర్షము కురిసే తొలకరి వర్షం కురిసింది. ఇదిగో విత్తనాలు, వాక్యం అనే విత్తనం చల్లారు. ఇదిగో పంట పండి ఇదిగో ఇక్కడికి వచ్చింది, సమృద్ధిగా వచ్చింది. ఇదిగో చూడండి, ఎప్పుడైతే వాక్యం అనే విత్తనం విత్తబడిందో, వాక్యం అనే విత్తనం విత్తబడిందో ఇదిగో వర్షం కురిసిందనక అదంతా మొలిసి అనుకూలంగా, దేవునికి అనుకూలమైన ఒక పంటగా నువ్వు నేను ఫలించి దేవునికి ఆశీర్వాదకరంగా, పంట వేసిన వానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇదిగో ఆయన మన నుంచి తీసుకొని వెళ్తాడు, ఉన్నతమైన లోకానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు మనం పంట సరిగా కోసుకుంటే కొట్టులో వేసుకుని దాన్ని తీసుకుని వెళ్తాడు. చెత్తా చెదారం అయితే దాన్ని తగలబెడతాడు, దాన్ని తగలబెడతాడు. తగలబెట్టకుండా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, ఈ గుడారాల పండగలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు మార్చుకోగలిగితే, నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే, ఇదిగో ఆ వర్షం నా మీద కుమ్మరించబడాలి, ఆ మేడకేద దిగి వచ్చిన పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించబడాలి, నా గుండెల్లో కురవాలి, నా జీవితంలో కురవాలి. యేసన్న గారు అన్నారు, యేసన్న గారు ఆ రోజుల్లో ఏమన్నారు? నా జీవితాన కురిసనే ప్రేమామృతం అన్నాడు. ఇదే పదాన్ని, నేను కురిసింది తొలకరి వాన నా గుండెల్లోన అన్న. ఆయన అట్లంటే నేను ఇట్లా అన్నా. అంతా ఒకటే, అంతా ఒకటే. ఆ పరిశుద్ధాత్మ వర్షం మన మీద కుమ్మరించబడతా ఉంది. ఈ మీటింగులకి ఎవరు అధిపతి, ఎవరు ముఖ్య ప్రసంగికులు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ వర్షం ఒక్కొక్కరి మీద ఈరోజు కుమ్మరించబడబోతుంది. నీవు మంచి ఫలము ఫలించడానికి తప్పకుండా గట్టిగా గట్టిగా చెట్లారా కొట్టండి, గట్టిగా మీరు ఫలించాలి. ఆ వర్షం వచ్చినప్పుడు మీరు కావాలంటే భూజలంలో నుంచి కూడా, వర్షం లేకపోతే భూగర్భంలో ఉన్న నీళ్లు కూడా దొరకవు. వర్షం కురవకపోతే మా రాయలసీమలో అయితే 230 అడుగులు పోవాలి, హైదరాబాద్లో పోతే 1000 అడుగులు పోవాలి. అప్పుడు కూడా భూములు నీళ్లు దొరకవు. అదే వర్షం కురిసిందనుకో పైదాకా వస్తాయి. మన ఆత్మకూరు చర్చిలో బాగుంది. వర్షాకాలం, మంచుకాలం నేల మీద అంత ఎత్తు నీళ్లు ఉంటాయి, పైదాకా వచ్చుంటాయి నీళ్లు భూమిలో నుంచి. ఎందుకురా అంటే వర్షాలు కనుక భూమి తాగి భూమిలో నుంచి అంత పైదాకా వచ్చి ఉంటాయి. అదే ఎండాకాలం 600 అడుగులు వేసిన నీళ్లు దొరకవు. ఈ వర్షం కురిస్తే ఈ భూమి తాగి సమృద్ధిగా కొన్నిసార్లు భూమిలోంచి ఊటలు బయటకు వస్తాయి. ప్రయాణం అయిపోతూ ఉంటే వర్షాలు కురిస్తే ఎక్కడెక్కడ కొండల మీద నుంచి పైకి నీళ్లు పారతాయి. కొట్టగట్టుగా చెప్పట్లో పై నుంచి నీళ్లు పారతాయి. ఎండాకాలం పోతే ఏముండవు. నేను చెన్నైకి పోయేటప్పుడు ఆ తిరుపతి దారిలో పోతుంటే రోడ్ల మీద నుంచి పైనుంచి ఆ ఎత్తు మీద నీళ్లు పారుతుంటాయి కిందకి. నేనేం చేస్తాను, వెళ్ళేవాడిని వెళ్ళకుండా దిగి మా పిల్లలు పిలిచి రే వీడియో తీయండిరా అని ఆ నీళ్లు పారుతూ ఉంటే తీసుకుంటుంటా. మేమంతా ఒకసారి సిమ్లాకు పోయినాం, మేమంతా పోలా. అప్పుడు అక్కడ నీళ్లు పారుతూ ఉంటే నీళ్లు తీసుకున్నా, ఫోటో వీడియో తీసుకున్నా. ఇప్పుడు పాటలో అప్పుడు తీసుకుంది ఇప్పుడు పెట్టినా. చాలామంది చూసిన చాలా కుర్రాళ్ళగా కనిపిస్తున్నట్టు, వయసు అయిపోలే అప్పటికి ఇప్పటికి. అప్పుడు తీసుకున్నా, ఇప్పుడు పెట్టినా. ఉదయాన్నే విశాఖపట్నం పోయినా, వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉంటే మా వాళ్ళు తీసుకున్నా. అదే అంటారు, వర్షం ఎట్ట పడుతుంది, నిజంగా పడుతుందా, మీరు కంప్యూటర్లో పెట్టారా? నిజంగానే పడుతుంది. సముద్రం కానీ నిలబడుకున్న వర్షం వస్తూ ఉంది, వర్షం పడుతూ ఉంది. ఆ చల్లగా తడుస్తూ ఉంటే అసలు ఎట్లా ఉంటుందంటే
గడ్డి మీద పడిన ఈ ద్వితీయ దేశకాండంలో ఇది గడ్డి మీద పడేది. గడ్డి మీద ఏం పడుతుంది? చినుకులు. గడ్డి మీద చినుకులు పడతా ఉంటే ఆ గడ్డి ఎంత కళకళగా ఉంటుందో తెలుసా? ఎట్లా మెరుస్తుందో తెలుసా? ఆ చినుకులు పడినప్పుడు ఒక్కొక్కరైతే కొంతమంది ఇంట్లో ఉండరు, బయటకు వచ్చి 4 స్టెప్పులు కొడతారు. ప్రైజ్లాడ్ హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి వర్షంలోకి రావాలంటే రాని నేనంట. ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి కొంతమంది రారు. నీళ్ళుకొని చచ్చిపోయిన వాళ్ళకి గట్టినట్టు చేతులు కాళ్ళు గట్టేసి దూరిలాగా ఎడారిలాగా ఉండమంటే ఉంటారు, కానీ ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోకి రమ్మంటే కొంతమంది రారు. కురవాల మన మీద ఈ వర్షం, కురవాలి మంచు, కురవాలి జల్లు, కురవాలి చినుకులు. కొన్ని వర్షం ఉంటుంది, సన్నగా పడుతుంటుంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుతుంది. కొన్నిసార్లు అయితే గోవాలో అయితే సుమారు 3 నెలలు పడుతుంది వర్షం, ఆగదు అది. మీరు గోవాకి వెళ్ళి చూడండి, ప్రతి ఇంటి పైన కప్పులు వేసి ఉంటారు, పైన ఈ పెంకులు వేసి ఉంటారు. ఎందుకు వేస్తారంటే 3 నెలలు వర్షం పడుతుంది. మామూలు ఇల్లు స్లాబ్ అయితే నాని వాళ్ళు ఇల్లుతో కూడా కూలి దాని కింద సస్తారు కనుక, కూలి దాంతో కూడా చస్తారు కదా, దాన్ని పెంకులు వేసి ఉంటారు. పెంకులు మాత్రం పాసి పెట్టి ఉంటాయి, కింద ఇల్లు మాత్రం క్షేమంగా ఉంటుంది, పడతానే ఉంటుంది. చూసేదానికి మనం వర్షం లేదులే అని బయటికి పోతాం, వచ్చేలోపు తడిసిపోతాం. కొన్నిసార్లు దబ పడుతుంది వర్షం, టపటప ఇంత లోవ పడతాయి. ఇక్కడి నుంచి అక్కడ పోతే ఆడ పడదు, ఇక్కడి నుంచి కొంచెం దూరం పడితే అక్కడ పడదు. కర్ణాటకలో ఉన్నప్పుడు నేనున్న ప్లేస్లో వర్షం పడుతూ ఉంటుంది, వర్షంలో తడుచుకుంటూనే పోతాం మీటింగ్ కాడికి, అక్కడ వర్షం ఉండదు. మీటింగ్ కాడ వర్షం పడుతూ ఉంటుంది, నేనున్న కాడ వర్షం ఉండదు. చల్లగాలి అట్లా తగిలితే చాలు వర్షం పడిపోతుంది. చల్లగాలి అట్లా తగిలిందంటే వర్షం పడుతుంది, గట్టిగా పడిందంటే వర్షం పడిపోతుంది. ధూళిగా ఉన్నదంతా బురదగా మార్చబడిపోయి ఒక జిగట మన్నుగా మార్చబడిపోతే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఆ జిగట మన్నుని ఒక కుండలో చేసుకునేవాడు, ఒక కుండ రూపానికి చేయగలిగిన వాడు మీ పాడైపోయిన జీవితాలని నేను బాగా చేయలేనా అంటున్నాడు. ఈరోజు నువ్వు ధూళిగా ఉన్న నీ జీవితాన్ని నేను బాగా చేయలేనా? ఈ వర్షానికి తడిసి జిగటమన్నుగా మారు. జిగటమన్నుగా నువ్వు మారితే ఒక రూపం వస్తుంది. ధూళిగా ఉన్నామంటే గాలికి ఎగిరిపోతానే ఉంటుంది, ఎక్కడికి పోతా దానికే తెలియదు. ఓటలు భూమిలో నుంచి కూడా వస్తాయి, పైనుంచి వర్షం పడుతుంది. వర్షాకాలంలో భూమి తాగేసి అది భూమిలో నుండి ఇంకా పైకి వస్తాయి ఓటలు. చాలామందికి అనుభవం ఉంటుంది, భూమిలోంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి పైకి, ఇటు దొవితే చాలు నీళ్ళు వచ్చేస్తాయి. కొంచెం ఇటు దొవ్వే నీళ్ళు వచ్చేస్తాయి, భూమి అంతా లోపల నీళ్ళు వచ్చేసి ఉంటాయి. మొత్తం బాగా తాగి భూమి అంతా లోపల నుంచి కూడా నీళ్ళు వస్తాయి. వర్షం కురిస్తే ఓటలకు కూడా ఫోర్స్ పెరుగుతుంది, ఓటలకి ఫోర్స్ పెరుగుతుంది. మనం బైబిల్లో గమనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే దేవుని మందిరము గడప దగ్గర ఒక ఓట ఉందంటండి. ఆకాశం నుండి పడే వర్షం ఒక పక్క అయితే, నా పాట 2వ చరణంలోకి వచ్చిన ఇప్పుడు ఫస్ట్ చరణం వర్షం ఎందుకు కురుస్తుంది, ఎందుకు రావాలి చెప్పా. 2వ చరణంలో పాట 2వ చరణంలో దేవుని గుమ్మం దగ్గర నుంచి వచ్చే ఓట ఏం చేస్తుందంటే అక్కడ 4 అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఆ చదవండి, యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చాను. మందిరం గుమ్మం దగ్గరికి తోడుకుని వచ్చాడంట. మందిరము తూర్పు ముఖము. ఇటు చూడండి అందరూ, అదిగో మందిరం గుమ్మం కనపడుతుంది, తూర్పు దిక్కున కనపడుతుందా? మీకు తూర్పు ఉందా? ఇట ఉందా? తూర్పు ఇదేనా? అదిగో తూర్పు పక్కన అదిగో మందిరం కనిపిస్తూ ఉంది.
ఆ మందిరం దగ్గరికి తీసుకెళ్ళాడంట ఒక ఆయన. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి నీళ్లు ఉబుకుతున్నాయంట. తూర్పుగా పారుచుండెను. తూర్పుగా పారుతున్నాయంట. అవి చూస్తున్నాడు. ఆయన కొలకర్ర తీసుకొచ్చాడు. చదవండి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను కింద నుండి పారుతా ఉన్నాయి. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారి వైపుకి తీసుకెళ్లి బయట గుమ్మమునకు తోడుకొని వచ్చి నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబ్బికి పారుచా ఉంది. ఆ మనుషుడు కొలనుడు చేత పట్టుకొని కొలనులో కళ్ళ తీసుకుని వచ్చి తూర్పు మార్గమున బయటికి వెళ్ళి 1000 మూరలు కొలిసాడు. ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలం లోతుకి నీళ్లు వచ్చినాయండి. బాగానండి. మా కర్నూలులో వరదలు వచ్చినాయి. చీల మండలంలోకి నీళ్లు వచ్చినప్పుడు మా వాళ్ళు ఆహాహా భలే ఆడుకున్నారు. నీళ్ళు వచ్చినాయని. వరదలు వచ్చి నీళ్ళు వస్తే మన రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంభవం ఇది. చీల మండలం వరకు నీళ్ళు వస్తే చాలా ఆడుకున్నారు. పిల్లలందరూ హ్యాపీగా ఆడుకున్నారు. బురద మట్టిలో ఆడుకున్నారు. ఆ తర్వాత కొంచెం పైకి వచ్చినాయి. ఈయన ఆడుకుంటా ఉన్నారు. కొంచెం పైకి వచ్చినాయి. తర్వాత ఇంటి మీదకి ఎక్కినారు. కిందన్న పోర్షన్ అంతా మునిగిపోయింది. ఒక ఆమె అయితే దాని మీద ఉంది. దాని పైన మిద్ది పైన ఉన్నాడు. ఆమె కాడు కట్టుకొని గట్టికి కట్టుకొని పైకి లాగినారు. లేకపోతే మునిగి సచ్చుండేది. ఈ మందిరం దగ్గరకు పోయినప్పుడు చీలమండలం దాకా నీళ్లు వచ్చినాయంట. బాగినండి. 4 అనుభవాలు చెప్తా. దేవుని మందిరము గడప దగ్గర నుంచి ఇదిగో నిన్న సాయంత్రం ప్రారంభించబడింది ఈ ఊట మీ మధ్యలోకి వచ్చేదానికి. సాయంత్రం ప్రారంభించబడిందా? అర్థమైన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ప్రారంభమైందా ఈ ఊట? ఉపదేశాల ఊట ప్రారంభమైందా? వాక్యపు ఊట ప్రారంభమైందా? చీల మండలం వరకు తడిస్తే నీ పాదాలని శుద్ధి చేసుకో. నీ జీవితాన్ని శుద్ధి చేసుకో. పరిశుద్ధాత్మ అనుభవంలో ఇదిగో చీల మండలం వరకు ఉన్న ఒక అనుభవం ఉంది. ఆ అనుభవంలోకి వచ్చి ఒకవేళ నువ్వు నీళ్లు తాగాలనుకున్నావు అనుకో, ఆ నీళ్ళల్లో మట్టి కూడా కలిసి ఉంటుంది. కొంచెం ఆ నీళ్ళలోకి వచ్చి మట్టి కూడా కలిసి ఉంటుంది. నువ్వు ప్రభుని నమ్ముకొని పరిశుద్ధాత్మ అనుభవం పొందినప్పుడు నువ్వు ఈ లోకంలో నీ ఇంట్లో తిరుగుతూ కొంచెం దేవుళ్ళు ఇటు ఉన్నప్పుడు నీకు శ్రమలు కష్టాలు వస్తుంటాయి. మట్టి కూడా కలుస్తుంది. అక్కడ నీళ్లు తాగాలనుకున్న వాళ్ళకి కొంచెం మట్టి కూడా కలుస్తుంది. శుద్ధి చేసుకుంటున్నావు కనుక శుద్ధి చేసుకో. చీల మండలం వరకు ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి ఇదిగో ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ ఓట, అక్కడ ఓట అని రాసింది, నేను ఓటలో అని పెట్టిన. ఒక్కొక్కరు అపోస్తుల ఉపదేశం, అపోస్తులకు ఒక్కసారి ఇవ్వబడిన పరిశుద్ధులకి ఆ ఇవ్వబడిన ఉపదేశం ఇక్కడి నుంచి పారుతా ఉంది. శుద్ధి చేసుకో. నీ జీవితాన్ని శుద్ధి చేసుకో. ధూళిలాగా ఉండబాక, ఎడారిలాగా ఉండకు. నీ జీవితాన్ని శుద్ధి చేసుకో. పాడైపోయిన జీవితంలోంచి రా. శుద్ధి చేసుకొని నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని రా. కొంతమందికి దేహశుద్ధి చేస్తే కానీ ఆత్మశుద్ధి చేసుకోరు. కొంతమంది దేహశుద్ధి చేస్తే కానీ ఆత్మశుద్ధి చేసుకోరు. అర్థమైందా? దేహశుద్ధి అయితేనే కొంతమంది ఆత్మశుద్ధి. ఒకడు మిలిటరీ వాడు ప్రభువుని నమ్ముకొని సేవ చేస్తున్నాడు. మా ఏరియాలోనే పత్తికొండ దగ్గర సేవ చేస్తున్నాడు మిలిటరీ. ఆయనకు ఒక లైసెన్స్ గన్ ఉంది ఆయనకి. విలేజ్లకి వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకోండి, నేను ప్రభుని నమ్ముకున్నానని చెప్తే ఒక్కడిలా. ఆయన ఏం చేశాడంటే గన్ను తీసుకెళ్ళి పల్లెటూరులో కూర్చోండి ఇక్కడ అన్నాడు. అందరు కూర్చోండి ఇక్కడ కూర్చోండి. సచ్చినట్టు కూర్చున్నారు. చెప్పింది విన్నారు. కొంతమందికి దేహశుద్ధి చేస్తే కానీ ఆత్మశుద్ధిలోకి రాదు. ఈ గమనించి చూస్తే మనం ఇక్కడ చీల మండలం వరకు అంటే మనకు కష్టాలు వస్తుంటాయి. ఆ తర్వాత ఇంకొక 1000 మూరలు కొలిచాడంటండి. శుద్ధి చేసుకోవాలి. మనం దేవుని మందిరానికి వచ్చినాం.
దేవుని మందిరంలోంచి వచ్చి ఈ వాక్యం ఎందుకు వినాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి వినాలా, మార్కులు వేసిపోవడానికి కాదు. మార్కులు వేసిపోవడానికి కాదు. చెప్పిన వాక్యంలో ఒక పాయింట్ ఉంటే దాన్ని కట్ చేసి పెట్టి, అర్థమైందా, కట్ చేసి పెట్టి అని పాచాశిక ఆనందాన్ని అనుభవించడానికి కోసం కాదు, దానికోసం కాదు ఇది వినాల్సింది. నీ జీవితాన్ని మార్చుకోవడానికి వినాలా. ధూళి పాడైపోయిన ఎడారి వాక్యం దేని కొరకంటే శుద్ధి చేసుకోవడానికి. తర్వాత 1000 మూరలు కొలిసాడు. 1000 మూరలు కొలిస్తే ఎంత లోతు వచ్చింది తెలుసా? మోకాళ్ళ లోతు వచ్చింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. చపడకొట్టండి గట్టిగా హుషారుగా. మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. కొంతమందికి మోకరించడానికి చాలా కష్టం. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు నేను మోకరించలేను, నా పొట్ట పొంతకుంటా అన్నాడు. మోకరించలేడంట. మోకరించలేను నేను, నా పొంతకుంటా అంత పొట్ట అన్నాడు. ఈయనకి ఏం చెప్పాలరా అని బైబిల్లో చూస్తే, ఎలియాజరు బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఊటల దగ్గరికి, బావి అనే ఊట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ నీళ్లు తాగేటప్పుడు వంటలను మోకరింపజేసాను అని చెప్పిన ఆయనకి. అయితే మోకరిస్తాలే, ఒంటిలే మోకరిస్తే ఇంతలో ఆ పొట్టుండే ఒంటే పేపాలు తాగి నీళ్లు తాగే ఒంటే మోకరిస్తే నేను కూడా మోకరిస్తాలే అని ట్రై చేశాడు. ముందేమో చేరి పెట్టుకున్నాడు, ఇట్లా కొంచెం పట్టుకున్నాడు, కొంచెం కూర్చున్నాడు. ఇప్పుడు గంటలు మోకరించగలిగే స్థితికి అతను ఎదిగాడు. ఈ గుడారాల పంటకు వచ్చిన మీరు ఏదో వచ్చాం వెళ్ళాం అని కాకుండా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మోకరించే అనుభవంలోకి రండి. చెప్పని రాళ్ళతో కొడుతుంటే మోకరించి పరలోకపు దర్శనాన్ని చూస్తున్నాడు. మోకరించే అనుభవంలోనికి వచ్చిన వాళ్ళకి పరలోకపు దర్శనం ఉంటుంది. ఆత్మతో నింపబడి ఇదిగో మోకాళ్ళలోతు నీళ్లలోనికి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు వస్తే నీ చీల మండలంను శుద్ధి చేస్తాడు, నీకు సౌందర్యాన్ని ఇస్తాడు. అదిగో ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించగలిగే శక్తిని కూడా నీకు ఇస్తాడు. సుందరంగా మారుస్తాడు నీ పాదాలు. ప్రార్థన చేసే అనుభవాన్ని లోకి నువ్వు రావాలి. ఈ ఓటల్లోనికి వచ్చిన నీవు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందిన నీవు లోతులు నీళ్ళల్లోకి వచ్చి ప్రార్థనా జీవితం అనుభవంలోకి రావాలి. చాలామందికి ప్రార్థనా జీవితం అనుభవం లేదు. పాటలు పాడేటప్పుడు కళ్ళు తీసుకుని ఎట్టేటో చూస్తారు. వర్షిప్ చేసేటప్పుడు కూడా చేతులు ఎత్తారు, కాళ్ళు కదిలించండి అంటే కదిలిస్తారు, లేకపోతే శిలలాగా నిలబడతారు. దేవుని కూడా ఆరాధించరు కొంతమంది. వీరు మోకరించే అనుభవంలోనికి వస్తే ఒక దర్శనపు అనుభవంలోకి వస్తారు. సింహాసనం కనబడితే ప్రార్థన అనుభవంలోకి వస్తే మోకరించే అనుభవంలోకి రావాలి. చాలామందికి వర్షిప్ చేసేటప్పుడు చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం వినేటప్పుడు వింటారు కానీ ప్రార్థన అని ఇప్పుడు అనమను లేచి తిరుగుతారు కొంతమంది. అప్పుడే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్లు వేస్తారు కొంతమంది. చివరిలో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందామని అంటే 5 నిమిషాలు కూడా ఉండరు. ప్రార్థనా జీవితానికి లోపించిన దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు మోకాళ్ళ లోతు అనుభవంలోనికి ఈ జలలు ఊహలు పారుతున్నాయి. పైనుంచి వర్షం కురుస్తుంది, కిందేమో ఊటలు పారుతున్నాయి. ఆ గడప పునాదుల్లో నుంచి ప్రవహించే ఆ ఊటలు ఏం చెప్తున్నాయి తెలుసా? నీకు ప్రార్థన అనుభవం అవసరమని చెప్తుంది. నేను మీటింగులకి సంవత్సరం పొడుగుతూ ఎక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం, బిజీగా తిరుగుతూ ఉంటాం. కరోనా వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మీరేమిటో ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే చక్కగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోగలిగారు. సావు భయంతో, చస్తామన్న భయంతో ప్రార్థన చేసుకున్నారు.
దాని చెల్లు మళ్ళీ వస్తే బాగుంది, దాని చెల్లెలు కాకపోయినా మనవరాలన్న వస్తే బాగుంది, దాని కూతురు రాకపోయినా మనవరాలన్న వస్తే ఇంకోసారి వస్తే బాగుంది. అందరు ప్రార్థన చేసుకుంటారు భయముతో అన్నారు. కొంతమంది రోడ్ల మీద చేసినారు ప్రార్థన దూరంగా. ఒక ఆమె అయితే గంటికి కర్ర కట్టింది, వాళ్ళ ఆయనకి కరోనా వచ్చిందని అవతల రూమ్లో పెట్టి కిటికీలోంచి పెట్టి పప్పు బాస్తుంది ఇట్లా సస్తానన్న భయంతో. అప్పుడు నువ్వు అక్కడ ప్రార్థన చేసుకుని నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటా అంటుంది. మోకాళ్ళ జీత అనుభవంలోకి చావడాన్ని చస్తానని కాదు నువ్వు చేసుకోవాల్సింది. ఈ గుడారాల పండగకి వచ్చిన నీవు ప్రార్థనా జీవితం ఖచ్చితంగా నీకు అవసరం. మోకాళ్ళ జీవితం అనుభవం ఆయన తీసుకుని వెళ్తున్నాడు. ఇదిగో తీసుకెళ్లేదానికి అనేక మంది దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని తీసుకొని 1000 మూరలు లోతులోకి తీసుకెళ్ళి వెళ్తా ఉన్నా. తీసుకెళ్లే కొంత అనుభవం పెరగాల, తీసుకెళ్లే కొంత అనుభవం పెరగాలి. కొలత దూరం చూడండి, ఇంత దూరం అంత దూరం అన్నాడు. విశ్వాసులకి సేవకులకు దూరం అన్నాడు. ఆ సబ్జెక్టులోకి నేను పోవట్లేదు. మనం 1000 మూరల లోపలికి పోతే మోకాళ్ళ జీవితం అనుభవం వస్తుంది. మమ్మల్ని ఏసన్న గారు ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి పంపిస్తుంటాడు. మాకు పెద్దగా ఒక రూమ్ ఉండదు ప్రార్థన చేసుకోవడానికి, చర్చిలో చేసుకుంటుంటాం. నేను ఎక్కడికి వెళ్ళినా మందిరాలు కట్టడం, దేవుడు స్థలాలు కట్టడం, మందిరాలు కట్టడం దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఒక ఊర్లో అయితే చర్చి కట్టా, ఒక రూమ్ కూడా వేసుకున్నా, కింద ఒక రాయి వేసుకున్నా, దాని కింద పోయి ప్రార్థన చేసుకుందాం అనుకున్నా. ట్రాన్స్ఫర్ అన్నాడు, అంతే. ట్రాన్స్ఫర్ అన్నాడు. అటైతే ఏం చేయాలి? నడుస్తా ప్రార్థన చేయాలి, కూర్చుంటా ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించే ప్రార్థన చేసే అనుభవం ఈరోజు ఎందుకో ఇక్కడున్న వాళ్ళకి ఏదో లోపమని దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ పై నుంచి వర్షం కురిసినా, కింద నుంచి ఊటలు వచ్చినా, నువ్వు ప్రార్థనా జీవితం నీకు లోపించింది. ప్రార్థనా జీవితం నీకు లోపిస్తే నీవు పిచ్చి మొక్కలు మొలుస్తావు. వర్షం పడితే పిచ్చి మొక్కలు మొలుస్తాయి, దొరదగుంటా కూడా మొలుస్తుంది. చచ్చిపోయిన ఆట ఉంటుంది, ఇటు పట్టుకుంటే అటు ముడుచుకుంటుంది. అట్లాంటి చెట్లన్నీ మొలుస్తాయి, పనికిరాని చెట్లన్నీ మొలుస్తాయి. మోకాళ్ళ అనుభవం లేకపోతే ఇక దొరదే, ఆ చెట్లే మొలిచేది, మంచి చెట్లు మొలవు. దేవదారు వృక్షాలు మొలవాలా, మంచి ఫలాలు ఇచ్చే చెట్లు మొలాలా, సువాసననిచ్చే పూలు పూయాలా, పుష్పించాలా, చిగిరించాలా, ఫలించాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలా. దీవెనకరమైన ఆ ఓటలు ఇప్పుడు ప్రవహిస్తూ ఉన్నాయి. మోకాళ్ళ జీవితం అనుభవంకి వస్తామని అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కాదు, స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ తాగకూడదు ఇది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కుటుంబంలో ప్రార్థన చేయాలా. కుటుంబం అంతా కలిసి కూర్చొని మోకరించి ప్రార్థన చేయాలా. ఈరోజు కుటుంబ ప్రార్థనలే లేకుండా పోయినాయి. మోకరించి ప్రార్థన చేసే అనుభవమే కనబట్లేదు. దేవుని వాత్సల్యతను బట్టి ప్రతి నాడుకుంటూ చెప్తున్నాను, మోకరించి ప్రార్థన చేయి. ఫస్ట్ అనుభవం శుద్ధి చేసుకోవాలా, రెండో అనుభవం మోకరించాలా, మూడో అనుభవం ఇంకా ఆయన 1000 మూరలు కొలిచాడు. నీళ్లు కూడా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండే. నీళ్లు వచ్చినాయండి ఇక్కడికి. ఇప్పుడు ఇంత లోతు నీళ్ళలో పోయి నిలబడుకోండి మీరు, ఇట్లా 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 కొడుతుంటాయి నీళ్ళు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు నీ ఇష్ట ప్రకారం నడిచావు, నీ నడుము కట్టేవాడు ఒకడు వస్తాడు. అయ్యా, నువ్వు శుద్ధి చేసుకున్నవాడివే, నువ్వు ప్రార్థనా జీవితం కలిగిన వాడివే, మోకరించేవాడివే, గంటలు బ్రేకు పిల్ల లేకుండా ప్రార్థన చేసేవాడివే. నిన్ను నడిపించేవాడు ఎవరో ఒకడు ఉన్నాడు అనేవాళ్ళందరూ అలే చెప్పండి, చేతెత్తి గట్టిగా చెప్పు. పరిశుద్ధాత్ముడు నీకు నడుము గట్టి నడిపిస్తాడు. ఆ వర్షం పై నుండి దిగి వచ్చే ఆ వర్షం దేవుని మందిరములో నుండి వస్తున్న ఓటలు చెప్తున్నాయి. ఏం అనుభవానికి నడిపిస్తాయంటే, నీవు నడిపింపుకు లోబడి, నడుము లోతులోకి వచ్చావంటే నువ్వు నడిపింపుకు లోబడాలి. నడిపింపుకు లోబడి నన్ను నడిపించు ప్రభువా అని
అడిగి ఆయన నడిపింపులోకి రావాలి. కొంతమంది ప్రార్థనా పరులు ఉంటారు, అన్నీ ఉంటారు, చెప్పిన మాట వినరు, చెప్పిన మాట వినరు. అలా విశ్వాసుల్లో ఉన్నారు, సేవకుల్లో కూడా ఉన్నారు. నువ్వు ఆ ఊరికి పోనాయన అని దేవుడు చెప్పాడు, నువ్వు పోరా నాయన అంటే అక్కడికి పోకుండా అక్కడ రెడీగా ఉంది ఒక ఓడ. నినివే తర్షీషు, నినివేకు పోరానంటే తర్షీషు ఓడ అక్కడ రెడీ ఉంటే దాంట్లో ఎక్కాడు. వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళరు కొంతమంది, మేము పలానా దగ్గరికి వెళ్తామంటారు. నీకు నడుము లోతు అనుభవం నీకు లేదు. పరిశుద్ధాత్మను పొందిన నీవు నడిపింపుకు లోబడి ఉండాలా. నడిపింపుకి ఎంత లోతులోకి వస్తే వేరొకడు వచ్చి పరిశుద్ధాత్మ నీ నడుము కడతాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. మీకు ఓటలు రావాలి, ఆ ఓటలతో శుద్ధి చేయబడాలి. నీవిదిగో నడిపింపుకు లోబడాలి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు మేఘం కదిలితే కదిలేరు, ఆగితే ఆగారు, నడిపింపులో నడిపించబడారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నడిపింపు లేని జీవితం, నడిపింపు లేని జీవితం నీకుంటే నీ జీవితం దేవునికి ఇష్టమైన ఒక జీవితాన్ని నువ్వు జీవించట్లేదన్న సంగతి నువ్వు గుర్తుపట్టాలి. ఇదిగో నడుములోతు నీళ్ళలోకి వచ్చి నడిపింపులో ఉన్నారు. నడిపింపు 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 మమ్మల్ని నడిపించారు నాయకులు యేసన్న గారు, మమ్మల్ని నడిపించారు. పరిశుద్ధాత్ముని అభిషేకంతో నింపబడిన దైవ సేవకులు, ఆయన మమ్మల్ని నడిపించాడు. ఈ యేసన్న పేరు ఎందుకు చెప్తున్నారు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మా ద్వారా మీరు రక్షించబడ్డారు అన్నాడు. మా ద్వారా అని ఆయన ఎందుకు అన్నాడు? దేవుని ద్వారా రక్షించబడ్డాడు అనొచ్చు కదా. మా యేసన్న గారి ద్వారా మేము నడిపించబడ్డాం. ఆయన నడిపించిన పరిశుద్ధాత్ముడే ఆయనలో నుండి మమ్మల్ని నడిపించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, సంతోషంగా గట్టిగా కొట్టండి. నడిపింపుకి విరోధంగా ఎవడు ప్రవర్తించినా వాడు నడుములోతు నీళ్లలో లేడు. 4వ అనుభవాన్ని చదువుకున్నా. ఇంకొక 1000 మూరలు కొలిచాడు ఆయన. ఇంకను 1000 మూరలు కొలవగా, 1000 మూరలు కొలిసిన తర్వాత నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. 12:15 అట్లా టైం నాకు 11:45 లాస్ట్ పాయింట్, 4వ పాయింట్. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా, ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాటలేనంత లోతైన లోతులోనికి వచ్చి దాటని వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది, ఈదవలసినంత అనుభవంలోనికి నేను వచ్చేసాను. చేత తెల్లలు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఈ గడపలో నుంచి వచ్చిన అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవంలో ఇంత లోతులోకి వచ్చి నీ జీవితంలో ఎటువంటి అవుట్పుట్లు లేకుండా ప్రశాంతంగా ఈదే అంత ఆత్మలో పరవశించి ఆనందించి పరవశించి ప్రభువులో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు నేను నా శరీరంతో 3వ ఆకాశానికి వెళ్ళిపోయాను అన్నంత అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి దేవుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన ఆత్మాభిషేకాలు నింపునుగాక. శుద్ధి చేసుకో, మోకాళ్ళలోతులు నీళ్ళలోకి రా, ప్రార్థన జీవితానికి రా, అలాగే నడిపింపులోకి రా, ఆత్మలో ఆనందించి పరవశించి దేవునిలోనే ముందుకు సాగి ఈత కొట్టుకుంటూ మునుగుతూ తేలుతూ పరిపూర్ణ దశకి నువ్వు ఎదిగితే నిత్యత్వంలోనికి యుగయుగాలు దేవునితో ఉండడానికి నువ్వు నేను వెళ్ళబోతాను. చేత తెలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేత హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తొలకరి వర్షం, కడవరి వర్షం ప్రభు రాకడికి సిద్ధపరిచి మనం తీసుకెళ్ళిపోవడానికి అదిగో రైతు దాని కొరకు ఎదురు చూసి పరిపక్వత కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం ఆ వర్షంతో తడిసి మునిగి తేలి ఆనందించి పరవశిద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. కురిసింది తొలకరి వాన నా గుండెలోనా, కురిసింది తొలకరి వాన నా గుండెలోనా, చిరు చల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, చిరు చల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించను నా యేసయ్యా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆరాధించి ఆరాధించను నా యేసయ్యా. కురిసింది వర్గని వాన నా గుండెలోనా, ప్రభా వర్షం నా మీద కుమ్మరించబడాలి. ఆనందించి ఆత్మలో హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. కురవాలి నా మీద వర్షం, వర్షం అదిగో నీ మీద కురుస్తాను వర్షం. ఎడారిగా నువ్వు దీవించబడింది కాదా? పాడైనా ఎడారిగా నన్ను చేయక జీవజల ఊటను ప్రవహింపజేశావు. తూలినై పాడైనా ఎడారిగా నన్ను చేయక జీవజల ఊటను ప్రవహింపజేశావు. కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు. కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు. స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా, స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించను నా యేసయ్యా. పొంగి పొల్లి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించను నా యేసయ్యా. కురిసింది తొలకరి వాన నా గుండెలో, సంతోషంగా నీ మందిర గుమ్మములోని పూటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి. నీ మందిర గుమ్మములోని పూటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి. నీ మందిరములో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నడిపితివి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యం కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నిలిపితివి. తడిచి మునిగి చేరదనయ్యా ప్రేమ సాగరా, తడిచి మునిగి చేరదనయ్యా ప్రేమ సాగరా.
పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆరాధించి ఆనందించను నా యేసయ్యా. కురిసింది తొలకరి వాన నా గుండెలో వర్షముతో చిగురింపజేశావు, నాశన ఊటలలో విహరింపజేశావు. నీ తొలకరి వర్షముతో చిగురింపజేశావు, నాశన ఊటలలో విహరింపజేశావు. నా కడవరి వర్షము నీవై ఫలింపజేశావు, నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు. నీ కొడవరి వర్షముతోటి ఫలింపజేశావు, నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు. హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగరా, హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగరా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆరాధించి ఆనందించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే పొంగి పొంగి ప్రవహించే పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా. పొంగి పొంగి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెను నా యేసయ్యా.
సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఉదయకాలం మొదలుకొని మీ దాసులను మీరు బలపరుస్తూ ఒక్కొక్క సేవకుని ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటని బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి, ఇంతవరకు మీ దాసుని మీరు మరుగుపరిచి వారి ముఖాంతరములో నుంచి మీరు అనుగ్రహించిన ఉపదేశ క్రమంతో కూడిన సందేశాన్ని బట్టి స్తోత్రం. ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి. ఇంతవరకు మీ మాటలు అందించిన సేవకుని మరింతగా అభిషేకించి బోధిగంతాల్లో సత్య సాక్షిగా నా తండ్రి యోగ్యమైన పాత్రగా బలపరిచి వాడుకుని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.